మోషేను ఒక పక్క నిలబెట్టి ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? ఏం తెలుసు నా దాసుని గురించి మీకు? మీరు ప్రవక్తలా? మీలో ప్రవక్త అయి ఉండిన ఎడలా నేను దర్శనంలోనో గూఢభావంలోనో స్వప్నంలోనో మాట్లాడుదును, కానీ నా మోషే అట్టివాడు కాదు. మిక్కిలి సాత్వికుడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన మనుషుడు మోషే. మోషేకి నేను దర్శనమిచ్చి ముఖాముఖిగా మాట్లాడతాను. నా దాసుడైన మోషేకి వ్యతిరేకంగా మాట్లాడటానికి మీరు ఎందుకు భయపడలేదు? అంత బరితెగింప లెక్కలేదా అని కోప్పడ్డాడు. మళ్ళీ అదే మోషే అడ్డుపడాల్సి వచ్చింది. అప్పటికి మొత్తాడు స్టార్ట్ అయింది. మిరియాంకి కుష్టు స్టార్ట్ అయింది. తెల్లని కుష్టు వచ్చేసింది బాడీ మొత్తం. నొసడున కనపడింది. ఇక స్టార్ట్ అయింది. నెక్స్ట్ అహరోన్ మీద కోపం వచ్చింది. బతకరిస్తాడో చంపుతాడో తెలియదు. మోషేకి భయం. ఎందుకంటే ముందే అన్యాకిని తీసుకొచ్చినందుకు అహరోన్ 2 కుమారులు లేపేశాడు. వీళ్ళు అనవసరంగా నన్ను గల్దించుకొని దేవుడి చేతిలో పడ్డారు అని చెప్పి మళ్ళీ అయ్యా కోపడద్దు, అయ్యా కోపడద్దు.